మీకు తెలుసా, లూసీ డ్రీమ్లో ఉన్నవాళ్ళు ఏదో రకంగా కనెక్ట్ అవుతారు. మనిద్దరం మీట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ డెస్టినీ. ఓవర్గా మాట్లాడుకో. టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్. మీకేమనిపిస్తుంది? డ్రీమ్స్, రియాలిటీ, ఇంకా జస్ట్ స్పీక్ వాట్ ఈస్ రిక్వైర్డ్. శాంతి శాంతి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ కాలర్ వదిలితేనే చెప్పగలను. ఏంటి సార్, ఎంతో డీసెంట్గా ఉండి వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు? సరే వదిలేయండి, రండి, నా ప్రపంచాన్ని మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ మై ల్యాబ్. నా హాబీస్ కోసం ఇతరుల డ్రీమ్స్లోకి వెళుతూ ఉంటాను. దట్స్ హౌ వీ మెట్. మీరెప్పుడైనా షేడ్ డ్రీమ్ గురించి విన్నారా? డ్రీమ్ వాకింగ్, డ్రీమ్ ఎనివేషన్. యాజ్ యూ కెన్ సీ, నా చిన్న వయసులో ఒక కారు యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. యూ కెన్ ఇమాజిన్, ఇలా కూడా బతికే ఉన్నాను కదా. అప్పుడే నాకు లూసీ డ్రీమ్ ప్రాజెక్టు గురించి తెలిసింది. నా డ్రీమ్లో నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏం కావాలన్నా చెయ్యొచ్చు. దట్స్ వెన్ ఐ గాట్ అడిక్టెడ్ టు ఇట్. కాలక్రమేణా అది కూడా నాకు బోరు కొట్టడం మొదలైంది. దట్స్ వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ డ్రీమ్ షేరింగ్. అదేమిటంటే బేసికల్లీ ఇతరుల డ్రీమ్స్ని హ్యాక్ చేయడం. ప్రతి ఒక్కరి డ్రీమ్స్కి బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీని వాళ్ళ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేస్తామో అప్పుడు చాలా సులభంగా వాళ్ళ డ్రీమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ అన్ అమేజింగ్ వరల్డ్ యూ సీ, బట్ ఓన్లీ వెన్ యూ డూ ఇట్ కరెక్ట్లీ. బట్ నా బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మీకెలా తెలుసు? నేను మీ కేసుని స్టడీ చేశాను. లూసీ థెరపీలో మీ వైఫ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్. నేను ఆవిడ సిస్టమ్ని హ్యాక్ చేశాను. ఎందుకో? నేను ఊరికే టెస్ట్ చేశాను, అంతేకాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకోసారి అలా చేయకు. బ్రెయిన్ ఫ్రీక్వెన్సీనా మ్యాచ్ చేసి చూస్తే, ఒకవేళ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకుంటే ఎవరి డ్రీమ్లోకైనా వెళ్ళి చూడొచ్చు కదా. కానీ మనం వాళ్ళ సబ్కాన్షియస్ స్టేట్లో స్టక్ అయ్యే అవకాశం ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్పర్ట్ లైక్ మీ, ఇట్స్ ఇంపాసిబుల్. లెట్ మీ ట్రై వన్స్. నేను చెప్పేది మీకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నేను దాన్ని ఎన్నోసార్లు ట్రై చేశాను, మీరు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. అది సరే, మనం ఎవరి డ్రీమ్ గురించి మాట్లాడుతున్నాం? నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడి గురించి. వాడిప్పుడు కోమా స్టేజ్లో ఉన్నాడు. వాడిని డ్రీమ్ స్టేట్లో తప్ప ఇక ఏ స్టేట్లోనూ రీచ్ అవ్వడం కుదరదు. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? షేర్ డ్రీమ్ స్టేట్లో తను చనిపోతే ఏం చేస్తావు? నువ్వు కూడా చచ్చిపోతావు అంతే. నా కూతుర్ని వెతికే ప్రయత్నంలో నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ టు డై. లెట్ మీ డూ ఇట్ వన్స్. అర్జున్, షేర్ డ్రీమింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ లూసిడ్ డ్రీమింగ్. దీని గురించి ఇంకా ఏది ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగిందంటే యూ కుడ్ ఈవెన్ డై. లెట్స్ గో అర్జున్. చందు ప్లీజ్, ఒకే ఒక్కసారి ట్రై చేద్దాం. వాట్స్ రాంగ్ ఇన్ ట్రయింగ్ అవుట్? ఇంకోసారి హెచ్చరిస్తున్నాను, అకస్మాత్తుగా వికాస్ చనిపోతే దేర్ ఇస్ నో వే అవుట్. నువ్వు పర్మనెంట్గా అతని కళల్లోనే ఉండిపోతావు. లెట్స్ డూ ఇట్. ఓకే. నువ్వు చేంబెల్ని ప్రెస్ చేసి నీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని అతని బ్రెయిన్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేయడానికి ట్రై చేయి. అప్పుడే నువ్వు షేర్ డ్రీమ్ నుంచి బయటకు రాగలుగుతావు. ఓకే. బ్యాక్గ్రౌండ్స్ అన్నీ సడన్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. ప్యానిక్ అవ్వకూడదు, ఓకే? వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఏం జరిగినా సరే నేను మాత్రం రెస్పాన్సిబుల్ కాదు. యూ హ్యావ్ సెండ్ ఏ మెమోరాండమ్, రిమెంబర్. ఇప్పుడు ఒక పెద్ద ఎంటీ టనల్ ముందు ఒక డోర్ ఉన్నట్టుగా ఊహించుకోండి.
దాన్ని ఓపెన్ చేసి స్లోగా లోపలికి వెళ్ళి వికాస్ 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 జాన్, నాకెందుకో ఇది తప్పుగా అనిపిస్తోంది. ఒరే నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? నువ్వు హ్యాపీగా ఉండి నేను అన్నీ చూసుకుంటా. రేయ్, పాపను చంపాలన్న విషయం నాకు తెలుసుంటే నేను నీతో వచ్చేవాణ్ణి కాదు. మనకి ఎలాంటి డీల్ దొరుకుతుందో అది చేయడం మాత్రమే మన పని, తెలుసుకో. పాప సస్తుందో బ్రతుకుతుందో మనకది అవసరం లేని విషయం. బ్రో, నా వైఫ్కి రీసెంట్గా మిస్క్యారేజ్ అయింది. ఆ షాక్ నుండి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను. చూడు, ఇది మంచి డీల్. ఇది మాత్రం మనం చేయకుండా వదిలేస్తే నా లైఫ్, నీ లైఫ్, అది మాత్రం కాదు నీ భార్య లైఫ్, అందరి చాప్టర్ క్లోజ్. బ్రో, ఏదో ఒకటి చేయి బ్రో. నీకు బాస్ గురించి బాగా తెలుసు కదా, మూసుకుండ్రా. ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు పని చేయకుండా. రేయ్, రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్!